వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది నిజంగానే మంచి ప్రభుత్వం, చాలా అంటే చాలా మంచి ప్రభుత్వం. ఇది నేను సర్కాస్టిక్గా అంటున్నానండి. ఎందుకు అనంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెలబ్రిటీల పేరుతోటి కొంతమంది శ్రీవాణి టికెట్ కొనుక్కున్నారా, ఇంకోటి కొనుక్కున్నారా, ఎలా దర్శనం చేసుకున్నారు ఏంటని తెలియదు. బట్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ హావభావాలు, వాళ్ళు చెప్పేటువంటి తీరు ఎలా ఉన్నాయంటే అక్కడికి ఏదో మాకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడిన తర్వాత నాలాంటి భక్తుడికో మీలాంటి వాళ్ళకో కోపం వచ్చి ఎవరు అసలు ఇలాంటివి కల్పించేదని ఒక ప్రశ్న అడిగితే దానికి కేసులు పెడుతున్నారు. సరే, ఓకే, అది కూడా తెలియకుండా ఏదైనా మాట్లాడేమేమో, నిజంగానే తప్పు లేదులే, అనవసరంగా మనం ఎందుకు అనడం అని సర్ది పెట్టుకోవచ్చు. కానీ ఒకసారి వీడియో మీరే చూడండి. 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కులరవీంద్ర చూసుకో. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడున్నాడు జల్లగా శంపందిలాగా ఉన్నాడు, జల్లగా శంపందిలాగా ఉన్నాడు. ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి, బందోబస్తు పెట్టి, నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావుని అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. బందర్లో మచిలీపట్నం దగ్గర జనసేన కార్యకర్తకు సంబంధించి ఆ ఇంటిని ఏదో కూలగొట్టారట. పర్మిషన్ ఏదో లేదు అని చెప్పి అధికారులు కూలగొట్టారట. ఆ కూలగొట్టిన దానికి మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏమున్నాయో తెలియదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆర్ కొల్లు రవీంద్ర గారికి క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి ఏదో చెప్తున్నారు, ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాలి అక్కడ. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవకి అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇంకా మాట్లాడాల. అయితే గీతే జనసేనకు అన్యాయం జరిగింది అని మాట్లాడాల్సినటువంటిది వాళ్ళు. ఇంతలోగా మాకు దొరికింది కదా అడ్డా అని చెప్పని పొద్దున్నే కొడుకు దూరిపోయాడు. సాయంత్రానికి తండ్రి గారు వచ్చి పొద్దున్న కొడుకేమో ఏం చేస్తావు, నేను గౌరవం ఇవ్వాలా, నీకు గౌరవం ఇవ్వడమే ఎక్కువ, అసలు నీతో మాట్లాడడమే ఎక్కువ అన్నట్టుగా సీఐ మీద చిందులు వేశాడు. అది వీడియో ఆల్రెడీ చూశారు. ఇప్పుడు తండ్రి గారు చూశారుగా, ఏమంటున్నారు, తెల్లగా సీఎం పందిలో ఉన్నాడు. పోలీసులను పట్టుకుని అనాల్సినటువంటి మాట మాజీ మంత్రిగా చేసి, ఆయన మంత్రిగా పనిచేసినప్పుడే డిఎస్పీలని, అక్కడ ఉన్నటువంటి ఎస్పీలని లెక్క చేయాలి, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నారు. కాన్వాయ్లో కారు ఎవడబెట్టమన్నాడు అక్కడ తీసుకెళ్ళి, సీఎం ప్రోటోకాల్ ఉంది సార్, అక్కడి నుంచి తీసి అక్కడ పెట్టామంటే సీఎం ఏంటి ఇంకోటి నా కారు ఇక్కడ పెట్టాలంటే పెట్టాలంతే అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమో ఇగో ఇలాంటి మాటలన్నీ. కానీ వీళ్ళ మీద కేసులు ఉండవు, ఏంటో అర్థం కాదు. వీళ్ళు అరెస్ట్ అవ్వరు. బియ్యం అక్రమంగా నిల్వ చేశారు, రేషన్ బియ్యాన్ని తర్వాత అమ్ముకుంటున్నారు ఇది అని చెప్పి కేసులు నమోదైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటూ ఏది ఉండదు. పైగా చెప్పారట, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారట. ఏమని చెప్పారు, నీకేమన్నా ఉంటే పేరు నాని మీదో లేదంటే ఆడు కొడుకు కిట్టు మీద చూసుకో, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకి ఏంటి బుద్ధి జ్ఞానం లేదని కొల్లు రవీంద్ర గారిని మందలించారట. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు పేరు నాని గారు. మరి సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి అలాంటివి వద్దులేండి, మనం అసలు దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. సో పోలీసుల్ని మరి ఇంత ఘోరంగా ఈ విధంగా అవమానిస్తూ ఉంటే అంటే ఏం చూసుకుని, ఏ బలం చూసుకుని ఇవన్నీ చేయడం?
సామాన్యుడికి ఒక రూలు, ఇలాంటి వాళ్ళందరికీ ఇంకొక రూలా? అందుకే అన్నది ఇది మంచి ప్రభుత్వం అని. మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.